తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి, ముంబై బాంద్రాలో 14.40 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. తిరుమల రహదారులకు శ్రీవారి నామాలతో పేర్లు పెట్టేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. తిరుపతిలోని చిన్నపిల్లల హృదయాలయానికి అదనంగా 48 కోట్లు మంజూరు. టీటీడీ విద్యా సంస్థలో డిజిటల్ క్లాస్ రూమ్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అర్చకులు, పరాచకాలు, పోటీ వర్కర్లు, ప్రసాదం పంపిణీ సిబ్బందికి వేతనాలు పెంచాలని నిర్ణయించారు. భక్తుల వస్తీ, ఆలయ అభివృద్ధికి, సిబ్బంది సంక్షేమంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు టీటీడీ బోర్డు సర్వసభ్య సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. కొన్ని మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగిలిన డీటెయిల్ ఉంటే సిపిఆర్ఓ గారు మీకు తెలియజేస్తారు. మొట్టమొదటిది టీటీడీ ఆలయాలు ఏదైతే ఉన్నాయో, తర్వాత దేశంలో ఉన్నటువంటి మిగతా ఆలయాలకు కూడా ధ్వజస్తంభాలు టీటీడీ నుంచి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పలమనేరు దగ్గర ఉన్నటువంటి మన టీటీడీ ల్యాండ్లో 100 ఎకరాల్లో మనం ఈ ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి చెట్ల పెంపకం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలు ఏదైతే హాస్పిటల్ ఉందో, అది ఒక కమిటీ ఉన్నారు మా దగ్గర. కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారండి. ఆల్రెడీ కొన్ని రూట్ డిసైడ్ చేశారు. డొనేషన్ సిస్టమ్ ఏ విధమైన మార్పులు చేయాలనుకుంటున్నారు సార్? కాటేజీ డొనేషన్ సిస్టమ్ ను మా సమగ్ర విధానం తీసుకురావాలని అన్నారు కదా, దానికి ఒక కమిటీ వేసామండి. కమిటీ రిపోర్ట్ వచ్చిందని చెప్తాం. ఉద్దేశం దాంట్లో మార్పులు చేయాలని. తిరుపతి జిల్లా చంద్రగిరిలో మత్తలో దంపతులు